బొందా తుఫాను కృష్ణా జిల్లా మచిలీపట్నంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకొరిగిపోయాయి. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బొందా తుఫాను ప్రభావం అనేది కృష్ణా జిల్లా మచిలీపట్నం మీద అయితే తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన అది మిగిల్చిన నష్టాలు అనేది మనకి స్పష్టంగా ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. పరాస్పేటలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి అన్ని భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి. దీంతో ఉదయం నుంచే వాటి తొలగింపుకు సంబంధించి సహాయక చర్యల్ని యంత్రాంగం అయితే చేపట్టిన పరిస్థితి విజువల్స్లో చూడొచ్చు. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఉన్నటువంటి భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి. అంటే ఎంత వేగంతో ఈ ఈదురుగాలులు వీచాయి అనే దానికి సంబంధించి ఆ ప్రభావం అనేది మనం స్పష్టంగా విజువల్స్లో చూడొచ్చు. ఇవి కొన్ని 50 ఏళ్ల నుంచి కూడా పెరిగిన వృక్షాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బలంగా ఇవి పెరిగిన పరిస్థితి ఆ వృక్షాలన్నీ కూడా అవన్నీ కూడా ఈదురుగాలుల తాకిడికైతే మొత్తం కూడా నేల కూలిన పరిస్థితి. మొత్తం వేర్ల నుంచి కూడా అవన్నీ కూడా బయటికి మొత్తం ఆ ఈదురుగాలుల తాకిడికి వేర్ల నుంచి కూడా బయటపడి ఈ మొత్తం ఈ భారీ వృక్షాలు అనేది ప్రస్తుతం నేల కూలిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. చూడొచ్చు విజువల్స్లో కూడా స్పష్టంగా అది ఎన్నో ఏళ్ల నుంచి పెరిగిన భారీ వృక్షం అడుగు వేళ్లతో సహా నేల కూలిన పరిస్థితి. దీంతో ఉదయం నుంచి ఇళ్ల ముందు ఉన్నటువంటి ఈ భారీ వృక్షాలన్నింటినీ కూడా అధికారులు తొలగిస్తున్న పరిస్థితి. ఆ ప్రొక్లైన్ల సాయంతో ఇళ్ల ముందు ఉన్నటువంటి చెట్లను మొక్కలుగా చేసి వాటిని తొలగిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు అయితే ఉదయం నుంచే మచిలీపట్నం వ్యాప్తంగా అయితే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ భారీ వృక్షాలు నేల కూలటంతో మొత్తం కొంత గందరగోళ పరిస్థితి అయితే స్థానికంగా నెలకొంది. మరొక రోడ్డుకి రెండో వైపు కూడా మనం చూడొచ్చు. మరొక భారీ వృక్షం కూడా వేళ్లతో సహా పెకలించి ఎదురుగాళ్ళు అయితే కూల్చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది కూడా ఎన్నో ఏళ్ల నుంచి పెరిగిన భారీ వృక్షమే. అంటే ఎంత తీవ్రత ఆ తుఫాను తీవ్రత ఎంత పెద్ద మొత్తంలో ఉంది అనేది మనం చెప్పాలి అంటే దానికి సంబంధించి ఒక నిలువెత్తు ఉదాహరణగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మొత్తం వేళ్లలో భూమిలో లోపల వరకు ఉన్నటువంటి వేళ్లతో సహా కూకటి వేళ్లతో సహా ఈ భారీ వృక్షం అనేది కూలిపోయిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ ఈదురుగాలుల తాకిడి అనేది 100 కిలోమీటర్ల పైగా వేగంతోనే వీస్తే తప్ప ఇంత బలమైన చెట్టు కూకటి వేళ్లతో సహా బయట పడి విరిగిపోయే పరిస్థితి అనేది ఉత్పన్నం అవ్వదనేది మనం స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. అధికారులు కూడా మొదటి నుండి అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. బలమైన ఈదురుగాలులు వేస్తాయి, ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు అని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం బొందా తుఫాను ప్రభావం అనేది మచిలీపట్నం మీద ఎంత బలంగా ఉంది అనేది ఈ రోడ్ల మీద కూలినటువంటి బలమైన వృక్షాలను మనం చూస్తే కనుక స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారి, ఈ రహదారిలో అన్ని చోట్ల కూడా భారీ వృక్షాలు కూడా కూలిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి తొలగింపు చర్యలు, సహాయక చర్యలు అనేది ప్రభుత్వం నుంచి కూడా చేపట్టిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. విద్యుత్ సరఫరాకి పునరుద్ధరణకి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ భారీ వృక్షాలు అనే వాటిని తొలగించడానికి మాత్రం ప్రొక్లైన్లు, ఐరన్ కట్టర్ల సాయంతో వీలైనంత త్వరగా వీటిని తొలగిస్తున్న పరిస్థితి